బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చిట్చాట్ వ్యాఖ్యలపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. కవిత ఆఫ్ ది రికార్డ్ మాట్లాడినా అది నిజమేనన్నారు రాజాసింగ్. పెద్ద ప్యాకేజీ దొరికితే బీజేపీ లీడర్లు బీఆర్ఎస్ తో కలిసిపోతారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ క్యాండిడేట్ ఎక్కడి నుండి నిలబడాలి అనేది బీఆర్ఎస్ లీడర్లే డిసైడ్ చేస్తారన్నారు. గతంలో ఇదే జరిగిందని, అందుకే బీజేపీ నష్టపోయిందని చెప్పారు. తెలంగాణలో ఎప్పుడో బీజేపీ గవర్నమెంట్ రావాలని ఇప్పటి వరకు ఎందుకు రాలేదో ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు. ప్రతి ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కైనందుకే తాము నష్టపోయామన్నారు రాజాసింగ్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చిట్చాట్ వ్యాఖ్యలపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. కవిత ఆఫ్ ది రికార్డ్ మాట్లాడినా అది నిజమేనన్నారు రాజాసింగ్. పెద్ద ప్యాకేజీ దొరికితే బీజేపీ లీడర్లు బీఆర్ఎస్ తో కలిసిపోతారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ క్యాండిడేట్ ఎక్కడి నుంచి నిలబడాలి అనేది బీఆర్ఎస్ లీడర్లే డిసైడ్ చేస్తారన్నారు. గతంలో ఇదే జరిగిందని, అందుకే బీజేపీ నష్టపోయిందని చెప్పారు. తెలంగాణలో ఎప్పుడో బీజేపీ గవర్నమెంట్ రావాలని ఇప్పటి వరకు ఎందుకు రాలేదో ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు రాజాసింగ్. ప్రతి ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కైనందుకే తాము నష్టపోయామన్నారు రాజాసింగ్. బీజేపీ కార్యాలయం నుంచి విజయ్ లైవ్ లో ఉన్నారు. రాజాసింగ్ రియాక్షన్ కి సంబంధించిన డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. విజయ్, ఏంటి రాజాసింగ్ కామెంట్స్ ని ఎలా చూడాలి? ఎస్ చంద్రిక, కవిత స్టేట్మెంట్ తర్వాత బీజేపీలో కూడా చిచ్చు మొదలైందనే చెప్పొచ్చు. ముఖ్యంగా బీజేపీ నేతలకు సంబంధించి హైదరాబాద్ ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక కీలక ప్రకటన కూడా ఇందాక మీడియాకు విడుదల చేయడం జరిగింది. కవిత చెప్పిన దాంట్లో నిజం ఉందనేది నేను భావిస్తున్నాను. గత కొంతకాలం నుంచి కూడా ఇదే జరుగుతున్నది. మా వాళ్లకు పెద్ద ప్యాకేజీలు ఇస్తే బీఆర్ఎస్తో కలిసిపోయేందుకు కూడా సిద్ధంగా ఉంటారు మా నేతలు అని కూడా రాజాసింగ్ ప్రకటన చేశారు. అందుకే పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం లేదు. దీని ద్వారానే బీజేపీకి పెద్ద నష్టం జరుగుతుంది అని కూడా రాజాసింగ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. మరొక పక్క మా పార్టీకి సంబంధించిన అభ్యర్థులను కూడా ఫ్యూచర్లో బీఆర్ఎస్ నాయకులే డిసైడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో కూడా ఇట్లాంటివి జరిగినాయి. అందుకే తెలంగాణలో అధికారంలోకి రాలేకపోతున్నామని కూడా రాజాసింగ్ తన స్టేట్మెంట్లో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా రాజాసింగ్కు సంబంధించి ఎప్పుడు కూడా అంటే పార్టీని తాను అభిమానించిన పార్టీలో ఉన్నటువంటి కొందరు నేతల పట్ల ఎప్పుడు కూడా రాజాసింగ్ తీవ్ర వ్యతిరేకంగానే ఉంటాడు. ఎందుకంటే ఇట్లాంటి కారణాలే అని ఇప్పుడు మనకు అర్థమవుతున్నాయి. ఆయన స్టేట్మెంట్స్ గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు చూసినా కానీ, రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కార్యక్రమాలు నిర్వహించిన, మీటింగులు నిర్వహించిన ఎప్పుడు కూడా రాజాసింగ్ పార్టీని అభిమానిస్తాడు. కానీ కొందరు నేతల కారణంగా పార్టీ నష్టపోతుందని పదే పదే కూడా అనేక సార్లు స్టేట్మెంట్లు రాజాసింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేరుగా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూసినట్టయితే కవిత చేసినటువంటి వ్యాఖ్యల్లో నిజం ఉంది. ఇదంతా కూడా మా కార్యకర్తలకు, అందులో ఒకటి మెన్షన్ చేశాడు అధికారులు అంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అనేది ఆయన సంబోధించినటువంటి అంశం. ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కూడా ఈ విషయం తెలుసు. కానీ ఎవరైనా బయట ఈ విషయాలు ఇట్లాంటివి మాట్లాడితే సస్పెండ్ చేస్తారు అని కూడా రాజాసింగ్ తన స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. మొత్తంగా కూడా కవిత చేసిన వ్యాఖ్యల పైన బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు మాకు ఆ కవితకు సంబంధించినటువంటి అంశంలో మాకు సంబంధం లేదని చెప్పినప్పటికీ, కానీ కవిత చేసిన వ్యాఖ్యలపైన హైదరాబాద్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించడం ఇప్పుడు పార్టీలో కూడా కొంత చిచ్చు స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు. మరోపక్క రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అది కవితకు సంబంధించినటువంటి ఇష్యూ, అది డాడీ డాటర్ మ్యాటర్ అని కూడా ఆయన ఆరోపణలు చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా దీన్ని ఖండించారు. మరోపక్క ఎంపీలు రకరకాల స్టేట్మెంట్స్ ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. అయితే నేరుగా రాజాసింగ్ మాత్రం ఇప్పుడు సంచలన ప్రకటనే అని దీన్ని చెప్పొచ్చు. ఖచ్చితంగా మా పార్టీతోని గతంలో కూడా ఇట్లాంటి సంప్రదింపులు జరిగాయనే విధంగా కూడా రాజాసింగ్ స్టేట్మెంట్ ఉంది. మొత్తంగా కూడా వచ్చే ఎన్నికల వరకు అభ్యర్థులను కూడా బీఆర్ఎస్ వాళ్ళే డిసైడ్ చేస్తారు. మా వాళ్ళు ప్యాకేజీలు ఇస్తే సిద్ధంగా ఉంటారని కూడా రాజాసింగ్ మాట్లాడడం బట్టి ఎవరిని టార్గెట్ చేశారనేది అయితే తెలవాల్సింది. మొత్తంగా కూడా ఎప్పుడు కూడా రాజాసింగ్ స్టేట్మెంట్లు కూడా పార్టీ సంబంధించినటువంటి పార్టీకి మద్దతు తెలుపుతూనే పార్టీలో ఉండేటువంటి నేతల పైన ఆయన వరుసగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో కానీ, మూసీ నిద్రకు సంబంధించినటువంటి విషయంలో కానీ, మొన్న జిల్లా అధ్యక్షుల ఎంపికకు సంబంధించి కూడా రాజాసింగ్ ఎప్పుడు కూడా తన వ్యతిరేక గళాన్ని అయితే విప్పారు. దాంట్లో భాగంగానే కవిత చేసిన వ్యాఖ్యలు నిజమే అని కూడా ఆయన ఒక నిర్ధారణకు వచ్చినట్టు కూడా అర్థమవుతుంది. అయితే పెద్ద స్టేట్మెంట్ ఈయన ఇచ్చిన దాంట్లో ఏంటంటే ఈ విషయాలన్నీ కూడా పార్టీలో ఉండేటువంటి పలువురు ముఖ్య నేతలకు తెలుసు, ఇక్కడ ఉండేటువంటి కార్యకర్తలకు తెలుసు. అయినా కూడా ఎవరు బయట మాట్లాడరు, మాట్లాడితే వారిపైన పార్టీ సస్పెన్షన్ వేటు వేస్తుందని కూడా రాజాసింగ్ అయితే స్టేట్మెంట్ ఇచ్చారు. సో మొత్తంగా కూడా
కవిత విషయంలో ఇప్పటికే కేంద్ర పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర నాయకత్వం కానీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఎవరు కూడా నోరు విప్పదు, ఎవరు కూడా మాట్లాడొద్దు అని చెప్పినప్పటికీ కూడా రాజా సింగ్ అయితే ఖచ్చితంగా తనకు ఉండేటువంటి స్వేచ్ఛ అని చెప్పి కూడా ఆయన ఈ ప్రకటన అయితే చేయడం జరిగింది. మరోపక్క బీజేపీకి సంబంధించిన నేతలు కూడా ఎవరు కూడా స్పందించేందుకు ముందుకు రావడం లేదు, ఎవరు కూడా మాట్లాడొద్దని చెప్పి అటు హైకమాండ్ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో మొత్తంగానైతే ఇటు కవిత చేసినటువంటి కామెంట్స్ కానీ ఈరోజు చిట్ చాట్ చేసిన తర్వాత బీజేపీలోనైతే చిచ్చు మొదలైందని చెప్పొచ్చు చంద్రిక.